తన స్వరమాధుర్యంతో స్వరజనులను ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి అని రాయలసీమ రంగస్థల్ చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడల్లోని ఆమె విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీణుల విందుగొల్పే తన స్వరంతో దేశ ప్రజల హృదయాలను రంజింపచేసిన మహాగాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కొనియాడారు. తిరుమల శ్రీవారి ఆస్థాన గాయకురాలిగా శ్రీవారిని ప్రతిరోజు మేల్కొల్పే సుప్రభాతాన్ని తన మధురమైన గాత్రంతో పాడారని తెలిపారు. ఇప్పటికీ ఆమె పాడిన సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొల్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ కుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు కొట్టె సుబ్రహ్మణ్యరెడ్డి, కర్నాత మురళీకృష్ణ, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, పొన్నాల జయజిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. And save your lives. Traffic police instructions to taxi drivers. Vehicles should not be parked whether they are no parking and no entry rules. Traffic signals must be obeyed. ఈరోజు సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కూడల వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. తిరుపతిలో ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొల్పే సుప్రభాతాన్ని ఆమె గాత్రంతో మనకి ఎంతో సుప్రభాతాన్ని వీణుల విందుగా మనకి అందించిన మహనీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆమెకు పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించి, ముఖ్యంగా ఆమె సంగీతంలో భారతరత్న అవార్డు కూడా పొందారు. అలాంటి మహనీయురాలు సుబ్బలక్ష్మి గారు.